కనిపించడంలా. ఈ ముసలాళ్ళ ఫోటో ఇక్కడి నుంచి తీసేసి ఆ చిలకల పెయింటింగ్ పెడదామని. కావేరి, ఆ ఫోటో అక్కడి నుంచి తీయడానికి వీల్లేదు. ఏంటి, తీయడానికి వీల్లేదా? తీస్తాను, నా ఇష్టం. కావేరి, ఆ ఫోటో అక్కడి నుంచి తీయొద్దని చెప్తున్నానా? ఏంటి వేలు చూపిస్తున్నావు? తీస్తాను. మావగారు, ఇవాళ నా పుట్టినరోజు. చేసిన తప్పుల్ని తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని నిజంగా నేను మనిషిగా మారాక మొదటి పుట్టినరోజు. అందుకే నా చేత్తో మీకు అక్క. కావేరి, నీ చేత పూలదండను వేస్తే ఆ పుణ్య దంపతుల ఆత్మలు క్షోభిస్తాయి. అక్క, ఏ ఒకప్పుడు నీ చేత్తోనే వాళ్ళ ఫోటోని తీసి పాడేశావు. గుమ్మంలో అడుగు పెట్టగానే దిష్టి బొమ్మలా దరిద్రంగా కనిపిస్తుంది అని కారు కూతలు కూసావు. అలాంటి నువ్వు వాళ్ళ ఫోటోకి దండ వేయాలనుకుంటున్నావా? దండ? ఇవాళ నా పుట్టినరోజు అత్త. అందుకైనా సరే ఇంకెందుకైనా సరే నీలాంటి పాపిస్తు దాని చేత్తో వాళ్ళ ఫోటోకి దండ వేస్తే ఎప్పుడో కాదు, ఇవాళ వాళ్ళు చనిపోయిన రోజు అవుతుంది. మరణించిన వాళ్ళ ఆత్మలకి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ అపచారాన్ని నా కంటలో ప్రాణం ఉండగా చూస్తూ ఊరుకోను. సంధ్య, కావేరి ఏమంత పెద్ద అపచారం చేసింది? కాదా? అపచారం కాదా? దెయ్యాలు వేదాల్ని వల్లించినట్టు కావేరి లాంటిది అమ్మా నాన్నల ఫోటోకి దండ వేస్తే అపచారం కాదా? కావేరి, ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది? ఏమండి, ఇవాళ నా పుట్టినరోజుని వాళ్ళ ఫోటోకి దండ వేద్దాం అనుకుంటే అత్త. అవును, నేనే నా చేతో ఆ దండని లాగి పారేశాను, వీధి గుమ్మంలోకి విసిరి పారేశాను. తప్పేంటి? తన అత్తమామల ఫోటోకి కావేరి దండేస్తే తప్పేంటి? ఓహో, ఇన్నాళ్ళు వాళ్ళు నాకు అమ్మా నాన్నలు అనుకున్నాను. ఇప్పుడు కొత్తగా కావేరి కత్తమావులు అయిపోయారా? సంధ్య. అవును, సంధ్యనే మాట్లాడుతున్నాను. సూటిగా జవాబు చెప్పండి. ఏంటి, అత్తమామల ఫోటోకి కావేరి దండ వేస్తే తప్పేంటా? నిజంగా తప్పు కాదనుకుని ఆ మాట అన్నారా, లేక కావాలని కావేరిని సపోర్ట్ చేయటానికి? సంధ్య, నేను ఎవరిని సపోర్ట్ చేయను, న్యాయాన్ని తప్ప. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అంటే కావేరి చేసింది న్యాయం, నేను చేసింది అన్యాయం అన్నమాట. కావేరి చేసింది పుణ్యం, నేను చేసింది పాపం అన్నమాట. సంధ్య, నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ మధ్య నువ్వు మనసులో ఏదో పెట్టుకొని కావాలనే గొడవ చేస్తున్నావు. నేను కావాలని గొడవ చేస్తున్నానా? అవును, కావాలనే గొడవ చేస్తున్నావు. మనసులో ఏదో పెట్టుకొని కావాలనే ప్రతి విషయానికి కావేరిని తప్పు పడుతున్నావు. ఈ ఇంట్లో శాంతి అనేది లేకుండా చేస్తున్నావు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? బాగుంది కావేరి, చాలా బాగుంది. ఇల్లి జోలపాడడం అంటే ఇదే. సంధ్య, చాలు. ఈ మధ్య నీకు ఏదో అయింది. అవును, పిచ్చి పట్టింది, మెంటలెక్కింది చాలా. అవును, నిజంగానే నీకు పిచ్చి పట్టింది. అందుకే నువ్వు సుఖంగా ఉండలేకపోతున్నావు, మమ్మల్ని సుఖంగా ఉండకూడదనుకుంటున్నావు. ఏమన్నారు మోహన్? నేను మీ ఇద్దరిని సుఖంగా ఉండకూడదు అనుకున్నానా? అవును, అందుకే కావేరి నాకు ఎక్కడ దగ్గరైపోతుందోనని ఇలా బిహేవ్ చేస్తున్నా. నీకు దక్కని సుఖం కావేరికి దక్కకూడదని నువ్వు ఆ కావేరి. సంధ్య, నా సహనానికి ఒక హద్దంటూ ఉంటుంది. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా భరించాను. ఒకనాటి ఈ మెట్టినింటినే నీకు పుట్టినిల్లుగా మార్చాను. నీకు నీ బిడ్డకి
కేర్ టేకర్ గా మారాను, గార్డియన్ గా మారాను. ఎందుకో తెలుసా? ఏనాటికైనా ఆనంద్ తాను చేసిన తప్పు తెలుసుకుంటాడని, నువ్వు ఆనంద్ కలిసి ఉంటారని, కనీసం కన్నబిడ్డ కోసమైనా మీరిద్దరు కాంప్రమైజ్ అవుతారని. కానీ నువ్వేం చేశావు? నీ ముందు పట్టుదలతో, మూర్ఖత్వంతో తనంతటి తానే ఆనంద్ నీ కాళ్ళ దగ్గరికి వచ్చినా ఒక్కసారి బాబుని చూస్తానని బతిమాలినా కాదు పొమ్మన్నా. మీ ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడే అవకాశాన్ని నువ్వే నీ చేతులారే శాశ్వతంగా సమాధి చేశావు. అందుకే నీకు ఫ్రస్ట్రేషన్, అసంతృప్తి. ఆ ఫ్రస్ట్రేషన్తోనే నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. కావాలని కావేరితో గొడవ పడుతున్నావు. ఏమండి, ఆపండి. ఏం మాట్లాడుతున్నారు? ఇన్నాళ్ళు నా గుండెలు అణిచిపెట్టుకున్న ఆవేశం గురించి మాట్లాడుతున్నాను. ఎప్పటికప్పుడు నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటూ భరిస్తున్నా ఈవిడి గారి ఆగడాల గురించి మాట్లాడుతున్నాను. ఆనందకి ప్రాణగంగా ఉందని తెలియగానే గుండెలు బాదుకుంటూ శ్రీశైలం దాకా పరిగెత్తుకెళ్లి మృత్యుంజయ హోమాలు, అభిషేకాలు జరిపించిన ఈవిడి గారే ఆనందే స్వయంగా వస్తే అహంకారంతో గెట్అవుట్ అందే. ఆ విచిత్ర మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాను. అభద్రతా భావంతో రోజు రోజుకి తనలో తానే ముడుచుకుపోతూ ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి సహించలేకపోతున్నా ఈవిడ గారి నైజాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడిప్పుడే మన మధ్య జరిగిపోతున్న దూరాన్ని గమనించి ఎలాగైనా అగాధాన్ని సృష్టించి శాశ్వతంగా మన ఇద్దరిని కూడా విడదీయాలని ఈవిడి గారి కుటిల ప్రయత్నాన్ని గురించి మాట్లాడుతున్నాను. సంధ్య, ఒకప్పుడు కావేరి వేరు, ఇప్పుడు కావేరి వేరు. నువ్వే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా సరే నేను కావేరిని మాత్రం దూరం చేసుకోను. సంతోషం, చాలా సంతోషం. దూరం చేసుకోకపోతే అలా సిగ్గు లేకుండా పట్ట పగలు నా ఎదురుగా ఎందుకో గదిలోకి వెళ్ళి తలుపులేసుకోండి. అలాగే నువ్వు కూడా చూసి భరించగలిగితే నీ ఇంట్లో ఉండు, లేదా అవును, భరిస్తాను. దిక్కు ముక్కు లేనిదాను కదా, ఇది ఏమన్నా భరిస్తాను. చాలమ్మా, చాలు. నీ పుణ్యమా అని గొప్ప సర్టిఫికెట్ ని అందుకున్నాను. చాలు. నేను సాడిస్ట్ని, ఎదుటి వాళ్ళు సుఖంగా ఉంటే చూసి ఓచుకోలేని దుర్మార్గురాల్ని, చుప్పనాటి దాన్ని. ఆయన గారి చేత ఈ మాటలని అనిపించాలనే కదా నువ్వు కంకణ కట్టుకున్నావు. సాధించావు కదా చివరికి నువ్వు అనుకున్నట్టే. సంధ్య, నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇది నీకు పుట్టినిల్లైతే ఇప్పుడు కావేరికి మెట్టినిల్లు. కావేరి నా భార్య. నా భార్య మీద ఎవరైనా నిష్కారణంగా నింద వేస్తే సహించేది. అది నువ్వైనా సరే. థ్యాంక్స్. నేను ఎవరో చెప్పి నా కళ్ళు తెరిపించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. అలాగే సార్, అలాగే మేడం. ప్లీజ్. తప్పమ్మా, నువ్వు ఇంటి మహారాణివి. ఇది నీ మెట్టినిల్లు. ఇక్కడ సర్వాధికారాలు నీవే. కానీ నేనెవరిని? దిక్కులేక మీ ఇంట్లో పడున్నదాన్ని. నీలాంటి మహారాణి నాలాంటి దాసిదాన్ని ప్లీజ్ అనకూడదు. తప్పు, పాపం, అవమానం. తప్పైపోయిందమ్మా, క్షమించు. ఇదిగో దండ. నీ అత్త మామల ఫోటోకి సంతోషంగా వేసుకో. ఇవాళ నీ పుట్టినరోజు కదా, డైరెక్ట్ గా స్వర్గంలోంచి కలకాలం మీరు సుఖంగా ఉండాలని మీ ఇద్దరిని దీవిస్తారు. ఇది ఇంటి మహారాణిగా నువ్వు పుట్టినరోజు. అటు అనుబంధాలు తెగిపోయి నిజంగా నేను చనిపోయిన రోజు. కావేరి, వెయ్యి. ఏమండి, దండ వెయ్యి. సంధ్య ఉక్రోషంలోనే అందో, ఆవేశంతో ఉందో నాకు అనవసరం. నిజంగానే ఈ క్షణం నుంచి నువ్వు మహారాణిగా ఈ ఇంటికే కాదు, నా మనసుకు కూడా.
నేను చేసింది తప్పు కాదని మీకు కూడా తెలుసు కదా? హలో సార్, ఈ సంగతి విన్నారా? ఏ సంగతి? అదే సార్, మన గోపాలరావు మాస్టర్ గారి అమ్మాయి పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుందంట. అవునా? నిజంగానే? నిజంగానే ఏంటి సార్? ఊళ్ళో వాళ్ళందరూ చెవులు కొరుక్కుంటుంటే. ఏం మాస్టారు, మేము విన్నది నిజమేనా? మీరు త్వరలోనే తాత కాబోతున్నారట. ఎంతైనా గోపాలరావు గారు అదృష్టవంతులే. కానీ ఖర్చు లేకుండా, కన్యాదానం చేసే శ్రమ లేకుండా మనవడు పుట్టబోతున్నాడు. ఏం మాస్టారు, ఏ ఇంట్లో అయినా అన్నగారు ఇంజనీరింగ్ చదివితే ఆ తమ్ముడు ఇంజనీరింగే చదువుతానంటాడు. అక్క మెడిసిన్ చదివితే చెల్లెలు కూడా డాక్టర్ని అవుతానంటది. మరి మీ రెండో కూతురు ఏమంటుంది సార్? మీ పెద్దమ్మాయి లాగానే అభినవ కుంతీదేవి అవుతానంటుందా, లేక గంతకు దగ్గ బొంతలాగా ఎవరినో ఒకరిని చూసుకొని జంపు జిలాని అంటుందా? ఆపండి. పరాయి ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడటానికి మీకు సిగ్గనిపించటం లేదు? సిగ్గా మాకెందుకుండాలి? పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుందే నీ కూతురుకుండాలి. ఈడొచ్చిన గజ్జల గుర్రంలా ఊరి మీదికి వదిలేసారే, నీకు మీ ఆవిడకుండాలి సిగ్గు. ఇంతకీ వాడెవడో కోటీశ్వరుడు కొడుకట కదా? ఫ్రీగా వాడేసుకుని ఉత్తి చేతులతో పంపించాడా, లేక తుణమో పడమో ముట్ట చెప్పాడా? ముట్ట చెప్పకపోతే ఏ ఆడపిల్ల మాత్రం ముట్టుకొనిస్తుందండి. విధం చెడ్డా ఫలితం దక్కిందన్నట్టు ఇంతకీ లాభం ఎంత వచ్చిందేంటి? వేలల్లోనా లక్షల్లోనా? చెడా చిచ్చి, మీరు మనుషులా రాక్షసులా? మీకు ఆడపిల్ల లేరు? వాళ్ళకే కనుక ఇలాంటి గట్టి పడితే వేట కొడవలతో దాన్ని గొంతు కోసి పారేసేవాడిని. చుట్టూ పట్టుకొని బయటికి ఇచ్చి ముఖం మీద తలుపులు మూసేవాడిని. తప్పుడు పని చేసినందుకు అది చచ్చింది అనుకొని తలస్నానం చేసి తర్పణం వదిలేసి పిండం పెట్టేవాడిని. ఊరంతా కాండ్రించి ఉమ్మేస్తున్నా నీలాగా పాపిస్తే దాన్ని ఇంట్లో ఉండించేవాడిని కాదు. ఫ్రీగా మనోడు పుడుతున్నాడు కదా అని చంకలెగరేసుకుంటూ స్కూల్కి వచ్చేవాడిని కాదు. ఇంట్లో అభినవ కుంతీదేవిని పెట్టుకొని స్కూల్లో పిల్లలకు మాత్రం నీతి తప్పరాదు, పాపం చేయరాదు అంటూ పాఠాలు చెప్పేవాడిని కాదు. సార్, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. హెడ్ మాస్టర్ గారు రమ్మన్నారంట. ఎందుకో? తాతగారు కాబోతున్నారుగా, కంగ్రాట్స్ చెప్పడానికి అయి ఉంటుంది. అంతేనంటావా, లేక ప్రమోషన్ కూడా ఇస్తాడంటావా? దుర్గాప్రసాద్ గారు, ఎంత మాట! మీరు చెప్పడమును నేను కాదంటున్నా. తప్పకుండా చేస్తాను సార్. ఎప్పుడోగా ఇప్పుడే చేయాలి. ఆ శుభవార్త అరగంటలోగా నా చెవిని పడాలి. అరగంట దాకా ఎందుకు సార్? 5 నిమిషాల్లో నేను మీకు ఫోన్ చేస్తాను. ఈ స్కూల్కి నేను ప్రిన్సిపాల్ కాగలిగింది మీ దయ వల్లే సార్. గుడ్. నేను చెప్పినట్టు చేస్తే కొత్తగా పెట్టబోయే మన డిగ్రీ కాలేజీకి నువ్వే ప్రిన్సిపాల్ అవుతావు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అలాగే సార్. సార్ రమ్మన్నారట? ఇప్పుడే ఫోన్ వచ్చింది మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దుర్గాప్రసాద్ గారి దగ్గర నుంచి. నిన్ను తక్షణం ఉద్యోగం నుంచి తీసేయమన్నారు. ఎందుకు సార్? అదంతా నాకు తెలియదు. తెలిసినా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ప్రైవేట్ సంస్థ. ఉద్యోగం ఇచ్చినా ఓడగొట్టించినా అంతా మేనేజ్మెంట్ ఇస్తాం. నీ టెర్మినేషన్ ఆర్డర్స్ ఆఫీస్లో రెడీగా ఉంటాయి, వెళ్ళి తీసుకోండి. అది కాదు సార్. నో మోర్ డిస్కషన్స్. పైనుంచి వచ్చిన ఆర్డర్స్ని ఆచరణలో పెట్టడమే నా డ్యూటీ. నౌ యూ క్యాన్ గో. చూడు, పెద్దవాళ్లతో పెట్టుకుంటే కడుపులు రావటమే కాదు, ఇంట్లో వాళ్ళందరి కడుపులు మలమల మాడిపోతాయి. గుర్తుంచుకో.
ఇవాళ అప్పుడే వచ్చేసారేంటండి? మాట్లాడరేంటండి? ఏం మాట్లాడి ఏం మాట్లాడను? నీ కూతురు పుణ్యమా అని స్కూల్లో అందరూ నన్ను చూసి పగలబడి నవ్వారని చెప్పనా? ఇన్నేళ్లుగా ఇంత ముద్ద పెడుతున్న ఉద్యోగుల్లోంచి నన్ను అర్ధాంతరంగా పీకేశారని చెప్పనా? ఏమిట్రా నువ్వు అనేది? నిన్ను ఉద్యోగంలో నుంచి పీకి పారేశారే కాదు, పీకి పారేయించాడు. నీ మనవరాలు లవ్ చేసిందే వాడి బాబు దుర్గాప్రసాద్. నాన్నా, అవునే, నీ వల్ల నిన్న రౌడీలు ఇంటి మీద పడ్డారు, భీభత్సం సృష్టించారు. ఇవాళ ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయింది. రేపు ఇంకేం జరుగుతుందో? చెట్టుకు చీడ పడితే వేళ్లతో సహా కుళ్ళిపోతుంది అంటారు. ఈడొచ్చిన ఆడపిల్ల కట్టు తప్పితే ఆ ఇంటికి ప్రేతగాడే వస్తుంది అంటారు. తల తాకట్టు పెట్టేనా సరే నిన్ను అయ్య చేతిలో పెట్టి ఈ ఇంటికి పెళ్లి కళ తేవాలని నేను ఆశపడుతూ ఉంటే ఒక్క దెబ్బతో అందరి ముఖాల్లోనూ ప్రేతగడ ఆవహించేలా చేసావు కదే పాపిస్తున్నారు. ఒరే, ఏం మాటలు రావి? కడుపు రగిలిపోతుంటే, గుండె మండిపోతుంటే ఇలాంటి మాటలే వస్తాయే? ఏమండి, ఎంతైనా అది మన కూతురండి. సుశీల, అయితే నీ కూతురికి నచ్చజెప్పు. ఇప్పటికైనా మనం చెప్పినట్టు నడుచుకోమని. ఆ దరిద్రాన్ని కడిగేయించుకుని నోరు మూసుకుని గుట్టు చప్పుడు కాకుండా నేను చూపించిన వాడి చేత తల వంచి తాళి కట్టించుకోమని చెప్పు. మాట్లాడవేమి? ఇప్పటికి జరిగిన అల్లరి చాలు. ఇకనైనా మా మాట విను. వాళ్ళు గొప్పవాళ్ళు, డబ్బు పలుకుపడి ఉన్నవాళ్ళు. ఇవాళ మీ నాన్నగారు ఉద్యోగం ఊడగొట్టించిన వాళ్ళు రేపు మన నీళ్ళు కాలేజ్ నుంచి వస్తుంటే ఏదన్నా చేస్తే అమ్మా, అవును అమ్మని కాబట్టే చెప్తున్నాను. కొండని ఢీకొనాలని చూస్తే మన తలే బద్దలవుతుంది. అలాంటి దుర్మార్గులతో పెట్టుకుంటే నీ బతికే అల్లరి పాలవుతుంది. అవునే అమ్మడు, పంతానికి పోయి చేసేది ఏమీ ఉండదు. ఇంకా ఇంకా అప్రతిష్టని మూట కట్టుకోవడం తప్పిస్తే నీ నోటితోనే అభిజ్ఞాన శకుంతలాన్ని చదివి వినిపించావు. దుష్యంతుణ్ణి శకుంతల ఏం చేయగలిగిందే? నానమ్మ, ఆనాడు శకుంతల చేయలేని పని ఈనాడు నేను చేసి చూపిస్తాను. ఇంకా ఏం చేసి చూపిస్తావే? చేసే చూపించావుగా. నలుగురిలో తలెత్తుకోలేని దరిద్రపు పని, మనందరి పరువుని మర్యాదని మురుక్కాలలో ముంచేసే పని. ఇంకా ఏం చేసి చూపిస్తావే? బతికుండగానే నాకు పాడిగట్టడానా? అవును, నువ్వు నన్ను నాన్న అని పిలవాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేసి తీరాలి. నా ఇంట్లో నా కూతురిగా ఉండాలంటే నా మాటకి కట్టుబడే తీరాలి. అక్క, నాన్న చెప్పినట్టు ఎక్కడికే? ఏంటి ఇది? ఆయన ఏదో అన్నారని. అమ్మా, నేను చేసిన తప్పుకి మీరందరూ తలంచుకోవడం నాకు ఇష్టం లేదు. అలా అని ఏమీ జరగనట్టు మరో మగాడి చేత తల ఉంచుకుని తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధంగా లేను. అందుకని ఎక్కడికి వెళ్తావే? నా తలరాత ఎక్కడికి నడిపిస్తే అక్కడికి. నాన్న, అన్యాయం మీద న్యాయం గెలుపు సాధిస్తే ప్రాణాలతో తిరిగి వస్తాను. న్యాయం అన్యాయం ముందు ఓడిపోతే ఈ జన్మలో మీకు కనిపించడు. అత్త బాబు కనిపించట్లేదు.